స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. ఆయన జ్ఞాపకాలను ఈరోజు ఆయనకి నివాళులర్పించి ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన 25 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా ఎన్నికైన జనతా పార్టీలో ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక యువకుడిగా వాళ్ళ నాన్నగారు ఇండిపెండెంట్గా 2 సార్లు శాసనసభ్యుడిగా చేసి పనిచేసినటువంటి సందర్భం. ఈయన మొట్టమొదట 78లో 25 సంవత్సరాలకి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత మరి ఆయన వైఎస్ఆర్ పార్టీలు, ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు. ఏదైనా ఆయన పనిచేసింది ఎక్కువగా దళిత బడుగు బలహీన వర్గాలతో సమానంగా రిజర్వేషన్స్ కూడా తన కాపులు కావాలి. కాపుల్లో ఎక్కువ మంది శ్రామిక వర్గం ఉన్నారు. కాపు, బలిజ, ఒంటరి ఇలాంటి కులాలన్నింటినీ కూడా కాపు అనుబంధంగా ఉన్నటువంటి కులాలు వీరందరికీ కూడా రిజర్వేషన్స్ కావాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి మంచి హోదా కావాలి, రాజకీయ అధికారం కావాలి అని పోరాటం చేసినటువంటి అదుపు పెరిగిన పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. నిజాయితీకి మారు పేరు ముద్రగడ్డ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు గోదావరి జిల్లాలో, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా అందరికీ తెలుసు. ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా కాపు రిజర్వేషన్స్ సాధించాలనే పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన అందరికీ తెలిసినటువంటి విషయం. అదే కాదు, ఏదైతే అణగారిన వర్గాలు, బడుగు వర్గాలు పోరాటాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే అణగారిన కులాల గురించి కూడా ఆయన మాట్లాడే సందర్భం అనేకం ఉన్నాయి. పేదల గురించి, ముఖ్యంగా మరి మాదిగల గురించి కానీ, మాలల గురించి కానీ, ఇంకా ట్రైబ్స్ గురించి కానీ అన్నీ కూడా అణగారిన వర్గాల గురించి ఆయన కామెంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి అధికారం రావాలి, అన్నింటిలో భాగస్వాములు కావాలి, అన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని ఉండాలి, వాళ్ళకి అన్నింటినీ కూడా సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడినటువంటి ఒక వ్యక్తిగా, ఒక నేతగా, పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా, కార్యదీక్షాపరుడుగా, ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం ముద్రగడ్డ గారిని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన పట్టుదలను ఉదాహరణగా తీసుకోవాలి. సరే, చాలా విషయాలను మాట్లాడుకోవాలంటే ఆయన ఎంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అంటే అనుకున్నది సాధించేంత వరకు దానికి తుదికంట నిలబడినటువంటి వ్యక్తి, రాజీ లేనటువంటి వ్యక్తి, రాపడనటువంటి వ్యక్తి. అందుకనే ముద్రగడ్డని ఒక నిజాయితీ పరుడుగా మనం గుర్తుంచుకొని, ఒక పోరాటగా గుర్తుంచుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. ఏదైతే ముద్రగడ్డ గారు ఆలోచన చేశారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశయాలను సాధించడం కోసం మేమంతా కూడా దీక్షాకంకణ బదులై ఏదైతే కాపులకి దక్కాల్సినటువంటి ఆ రోజు ఆయన సూచనల మేరకే మరి కాపు యువతకి, కాపు మహిళకి మరి కాపు నేస్తం అనే ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. కాపులు, పేదలకి సంబంధించినటువంటి అనేక అంశాలను సృష్టించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్ఫూర్తితోటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగించారు. ఆయన ఆసక్తుడయ్యే ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటారు.